హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ద షేప్ అప్. ఉత్కంఠ పోరులో గెలవాల్సిన మ్యాచ్లో కివీస్ ఎదుట చేతులెత్తేసిన లంకేయులు టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్నారు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అని తెలుసు, స్లో పిచ్ అని తెలుసు, అయినా కూడా చేజింగ్ చేశారు. అసలు ఎందుకు ఓడిపోయారు ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టాస్ గెలిచి మొదట లంకేయులు చేజింగ్ చేద్దామని వచ్చారు. వాళ్ళకు తెలుసు వాళ్ళ పిచ్ కండిషన్స్ ఏంది, స్లో పిచ్ అని, ముందే ప్రేమదాస స్టేడియం పెద్ద స్టేడియం అని. వాళ్ళు ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా ఇదే తప్పు చేసి ఓడిపోయారు. అలాగే ఇక్కడ కూడా చేజింగ్ చేద్దామని వచ్చారు. ఈరోజు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ని తక్కువ పరుగులకే కట్టడి చేసి చేజింగ్ చేసి గెలుద్దాం అనుకున్నారు. కానీ మొదట 9 ఓవర్స్ మ్యాచ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. 30కి ఫస్ట్ వికెట్ పడ్డది. ఆ తర్వాత వెంటనే ఇంకేలు న్యూజిలాండ్స్ ని వికెట్లు పడగొట్టి వాళ్ళ బౌలింగ్ చెరసాలలో బంధించి వెంటనే బ్యాట్స్మెన్ ని పెవిలియన్ కు బాట పట్టిస్తూనే ఉన్నారు. కానీ 84 ఫర్ 6 ఉండగా అప్పుడు మొదలైంది అసలు సిసలైన ఆట. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తన టీం ని తన భుజాల మీద వేసుకొని కెప్టెన్ మెరుపు నాకాడాడు. తనకు సహకరిస్తూ మెకర్జీ 7th వికెట్ పార్ట్నర్షిప్ కి 84 రన్స్ ని బిల్డ్ చేశారు. 84 రన్స్ బిల్డ్ చేశారు. దీనికి ముందట రచిన్ రవీంద్ర తను వెన్నంటి 33 రన్స్ స్కోర్ చేశాడు. దానికి తోడుగా బెకర్జీ, మిచెల్ శాంట్నర్ ఇద్దరు పరుగుల వదలను సృష్టించి 7th వికెట్ కి 84 రన్స్ పార్ట్నర్షిప్ ని చేశారు. 20 ఓవర్లకి కాస్త 168 7 వికెట్స్ గా నిలిచారు. చేజింగ్ కి వచ్చిన లంకేయులు మొదటి బంతి బుల్లెట్ లాగా వేసి వికెట్ ని పడగొట్టిన హెన్రీ నిశంక వికెట్ పడగానే లంకేయుల వెన్నెముకను విరిచేసరికి వాళ్ళ కాన్ఫిడెన్స్ కాస్త అక్కడే పడిపోయి ఆ తర్వాత వచ్చిన లంకేయులు వెంటనే పెవిలియన్ అడపదడప షాట్లాడి పెవిలియన్ బాట పట్టారు. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఎవరినంటే కివీస్ బౌలర్లని. పిచ్చికి తగ్గట్టు బౌలింగ్ వేశారు. రచిన్ రవీంద్ర 4 ఓవర్లు వేసి 27 రన్లు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అద్భుతంగా పిచ్చికి తగ్గట్టు బౌలింగ్ వేశారు. 17 ఓవర్స్ స్పిన్నర్సే వేశారు. వాళ్ళ ప్లాన్లనే వాళ్ళకు తిప్పి కొట్టారు న్యూజిలాండ్ ప్లేయర్స్. వాళ్ళకి సపోర్ట్ చేద్దామని లంకేయుల అభిమానులు తండోపతండాలుగా వచ్చి నిరుత్సాహంగా తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తూ లంకేయుల ప్లేయర్స్ ని కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. ఈ గ్రూప్ లో చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఇంగ్లాండ్ సెమీస్ కి చేరింది. ఇప్పుడు న్యూజిలాండ్ సెమీస్ కి చేరాలంటే ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్, అందులో న్యూజిలాండ్ గెలిస్తే న్యూజిలాండ్ సెమీస్ కి వెళ్తుంది. అలా కాకుండా ఇంగ్లాండ్ చేతిని న్యూజిలాండ్ ఓడి మళ్ళీ పాకిస్తాన్, శ్రీలంక మీద బిగ్ మార్జిన్ తో గెలిస్తే అప్పుడు రన్ రేట్ ప్రకారం పాకిస్తాన్ కి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. కానీ అది కొంచెం రేర్. న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పైన గెలిస్తే ఇంగ్లాండ్ ఈజీగా సెమీస్ కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ శ్రీలంక ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వరల్డ్ కప్ ఐసీసీ ఈవెంట్ లో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని లంకేయులను కోరుకున్నారు. 2014లో కప్పు కొట్టిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ సెమీస్ కి చేరలేదు లంకేయులు. T20 వరల్డ్ కప్ లో ఎక్కువ స్పిన్నర్లను వేపించిన 3వ స్థానంలో న్యూజిలాండ్ ఉంది. మొదటి 2 స్థానాల్లో పాకిస్తాన్ ఉంది. మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడిన మ్యాచ్ లో పాకిస్తాన్ వాళ్ళు 18 ఓవర్స్ స్పిన్నర్లతో వేపించారు. ఆ తర్వాత ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ 17 ఓవర్లు న్యూజిలాండ్ స్పిన్నర్లతో వేపించింది. రేపు చూసుకున్నట్టయితే ఇండియాకి మస్ట్ విన్ గేమ్. ఎందుకంటే సెమీస్ కి చేరాలి అంటే రేపు జింబాబ్వే పైన ఇండియా గెలవాలి. అంతకు ముందు మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ని ఓడగొట్టాలి. జింబాబ్వే ఇంకా ఇండియా మ్యాచ్ లో మన టాప్ ఆర్డర్స్ ఇషాన్ కిషాన్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ వీళ్ళు ముగ్గురు అద్భుతంగా రాణిస్తే మన స్కోర్ 280 250 ప్లస్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అభిషేక్ శర్మ నుంచి రన్స్ రావట్లేదు. ఈ మ్యాచ్ లో వస్తాయని కోరుకుందాం. ఎందుకంటే ఈ మ్యాచ్ లో పక్కాగా రాణిస్తాడు అభిషేక్ శర్మ. సో ఇక్కడ మనం బిగ్ మార్జిన్ తో గెలవాలి. అదర్ అండ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ని ఓడగొట్టాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా ఎడిన్ మార్కమ్ కెప్టెన్ అయినప్పటి నుంచి ఛాంపియన్ ట్రోఫీ గెలిచారు. అలాగే 2024లో T20 వరల్డ్ కప్ లో రన్నర్ అప్ గా నిలిచారు. అద్భుతమైన టీం. సో దిస్ టైమ్ ఫర్ ఆఫ్రికా. సో ఆఫ్రికా నుంచి చూసినట్టయితే
అంతకుముందు ఎంతో లెజెండరీ క్రికెటర్స్ ఉండే, వాళ్ళు 9 సెమీఫైనల్ ఆడారు. కానీ పెద్ద పెద్ద లెజెండరీ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఒక్క ఫైనల్ కూడా ఆడలేకపోయారు. సో ఈసారి మరోసారి ఫైనల్ ఆడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు గెలిస్తే ఇండియాకి కూడా వాళ్ళతో పాటు సెమీస్కి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం సౌత్ ఆఫ్రికాని సపోర్ట్ చేస్తాం. సో సేఫ్ ప్రెడిక్షన్ ప్రకారం అయితే సౌత్ ఆఫ్రికాని గెలుస్తుంది. సో మీరేమనుకుంటారో కింద కామెంట్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.